హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ వైపుకి అయితే ఒక పెను ప్రమాదం అయితే దూసుకొస్తుంది. అయితే మనకు రేపటి నుండి మరి మీరు 3 రోజుల వరకు బయటకు రాకూడదని చెప్పేసి జాగ్రత్తగా అయితే ఉండాలని చెప్పేసి కూడా అప్డేట్ అయితే వచ్చింది. అది ఎందుకు జాగ్రత్తగా ఉండాలి, ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. అలాగే రేపటి నుండి స్కూళ్ళకు కూడా అయితే సెలవులు అయితే ప్రకటించారు. ఈ సెలవులు ఎప్పటి వరకు ఉంటాయి ఏంటనేది కూడా మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని తప్పనిసరిగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఆ నోటిఫికేషన్ ఏంటనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే తుఫాను ఎఫెక్ట్ రేపు సెలవు అని చెప్పేసి టైటిల్తో నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగింది. సో దివ్య తుఫాను ప్రభావంతో మనకు ఏంటంటే రేపు తిరుపతి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ వెల్లడించింది. సో దీంతో మనకు ముందు జాగ్రత్తగా రేపు జిల్లాల్లోని అన్ని స్కూళ్ళు, కాలేజీలు, అంగన్వాడీలకు కలెక్టర్లు ఇక్కడ ఆదేశాలు అయితే జారీ చేశారు. అంటే సెలవులు ఇవ్వాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. ఇక తిరుపతి జిల్లానే కాకుండా మనకు నెల్లూరు జిల్లా కానివచ్చు, చిత్తూరు జిల్లా, ప్రకాశం జిల్లాలకు కూడా అయితే ఈ తుఫాను ముప్పు అనేది అయితే ఉంది కాబట్టి సో ఈ జిల్లాల్లో కూడా సెలవులు అయితే ఇవ్వాలని చెప్పేసి పేరెంట్స్ అయితే రిక్వెస్ట్ చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఆ జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లు ఎలా స్పందిస్తారని చెప్పేసి మనం వెయిట్ చేయాలి. అయితే తిరుపతి జిల్లాకు సంబంధించి ఏవైతే మనకు కేటగిరీ కింద వస్తాయో ఆ జిల్లాల్లో ఆ ప్రాంతాల్లో అంతా రేపైతే స్కూళ్ళకి అయితే సెలవులు అయితే ఉన్నాయి. రేపు స్కూల్స్ అయితే ఉండవు. ఇక మనకు ఈ 3 రోజుల వరకు అనేది ఈ ఎఫెక్ట్ అనేది ఉంటుంది కాబట్టి సో వాతావరణ శాఖ నుండి ఏం అప్డేట్ వచ్చిందంటే సో మనకు ఈదురుగాలులతో పాటుగా మనకి ఏంటంటే ఈ వర్షాలు భారీగా అయితే ఉంటాయి. నెల్లూరు జిల్లా, తిరుపతి జిల్లా, అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు చిత్తూరు జిల్లా, ప్రకాశం జిల్లా. సో ఇక్కడ ఏంటంటే మనకు అతి భారీ వర్షాలు అయితే ఉంటాయి. జాగ్రత్తగా అయితే ఉండాల్సి ఉంటుంది. ఈ వర్షాలు ఈ విధంగా అయితే ఉన్నాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు ఇళ్లలోనే ఉండండి. సో బయటకు రాకండి. సో జాగ్రత్తగా అయితే ఉండండి. లోతట్టు ప్రాంతాల్లో ఎవరైతే నివసిస్తున్నారో వారందరూ ఏంటంటే సురక్షిత ప్రాంతాలకు అయితే చేరుకోవాలని చెప్పేసి ప్రభుత్వ అధికారుల నుండి కూడా అయితే హెచ్చరికలు అయితే ఉంది. అలాగే మనకు ప్రభుత్వ అధికారులు కూడా అయితే ఎక్కడెక్కడ లోతట్టు ప్రాంతాల్లో ఎవరెవరు నివసిస్తున్నారని చెప్పేసి వాళ్ళని జల్లెడ పట్టి వారికి సురక్షిత కేంద్రాలకు అయితే తరలించే యోచనలో ప్రభుత్వం అయితే ఉందండి. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.